హలో ఆస్పిరెంట్స్, నేటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ క్విజ్. ఫస్ట్ క్వశ్చన్: భారత ఎన్నికల సంఘం స్థాపక దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 25న ఏ రోజును జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జాతీయ సుపరిపాలన దినోత్సవం, ఆప్షన్ బి జాతీయ ఓటర్ల దినోత్సవం, ఆప్షన్ సి రాజ్యాంగ దినోత్సవం, ఆప్షన్ డి ప్రవాసీ భారతీయ దివాస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి జాతీయ ఓటర్ల దినోత్సవం. యువ ఓటర్లను ప్రోత్సహించడానికి 2011 నుండి ప్రతి సంవత్సరం జనవరి 25న ఈరోజు జరుపుకుంటారు. 2026 థీమ్ వచ్చేసి నా భారత్ నా ఓటు. క్వశ్చన్ నెంబర్ 2: జనవరి 26, 2026న జరిగే భారత 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరు హాజరవుతున్నారు? ఆప్షన్ ఏ ఇమ్మాన్యుయల్ మాక్రాన్, ఆప్షన్ బి జో బైడెన్, ఆప్షన్ సి ఆంటోనియో కోస్టా మరియు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆప్షన్ డి ఆంటోనీ ఆల్బనీస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆంటోనియో కోస్టా మరియు ఉర్సులా వాన్ డెర్ లేయన్. యూరోపియన్ కౌన్సిల్ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు ఇద్దరూ కలిసి ఈసారి ముఖ్య అతిథులుగా రావడం విశేషం. క్వశ్చన్ నెంబర్ 3: చైనాతో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఏ దేశంపై 100% సుంకాలను, టారిఫ్లను విధిస్తామని హెచ్చరించారు? ఆప్షన్ ఏ మెక్సికో, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి వియత్నాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కెనడా. కెనడా ద్వారా చైనా వస్తువులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు. క్వశ్చన్ నెంబర్ 4: కర్తవ్య పథ్లో జరిగే 2026 రిపబ్లిక్ డే పరేడ్ థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ వికసిత్ భారత్, ఆప్షన్ బి వందే మాతరం యొక్క 150 ఏండ్లు, ఆప్షన్ సి ఆత్మనిర్భర్ భారత్, ఆప్షన్ డి నారీ శక్తి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వందే మాతరం యొక్క 150 ఏళ్ళు. వందే మాతరం గీతం రచించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ థీమ్ను నిర్ణయించారు. క్వశ్చన్ నెంబర్ 5: భారత హోల్సేల్ ధరల సూచిక కొత్త బేస్ ఇయర్ ఆధార సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 2017-18, ఆప్షన్ బి 2018-19, ఆప్షన్ సి 2022-23, ఆప్షన్ డి 2024-25. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2022-23. ప్రస్తుతం ఉన్న 2011-12 బేస్ ఇయర్ను మార్చి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా 2022-23ను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. క్వశ్చన్ నెంబర్ 6: ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఈసీడీ కోసం ఒడిశా రాష్ట్రంతో అవగాహన ఒప్పందం ఎంఓయు కుదుర్చుకున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి త్రిపుర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మేఘాలయ. క్వశ్చన్ నెంబర్ 7: భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే మొబైల్ ఏటీఎం వ్యాన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి త్రిపుర. త్రిపుర గ్రామీణ బ్యాంకు ద్వారా గిరిజన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల కోసం దీనిని ప్రారంభించారు. క్వశ్చన్ నెంబర్ 8: ఇటీవల విడుదలైన ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ ర్యాంకును పొందింది? ఆప్షన్ ఏ 4th, ఆప్షన్ బి 5th, ఆప్షన్ సి 6th, ఆప్షన్ డి 3rd. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 6th ర్యాంక్. ఇటీవల కార్చిచ్చు కారణంగా వార్తల్లో నిలిచిన పంగోలఖా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ సిక్కిం, ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి మిజోరాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సిక్కిం, ఆప్షన్ ఏ. ఇది భారత్, భూటాన్ మరియు చైనా సరిహద్దుల మధ్య ఉన్న
సరిహద్దుల వద్ద ఉన్న కీలకమైన పర్యావరణ ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 10. లిగ్నోషాట్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏ పదార్థంతో తయారు చేసిన ఉపగ్రహం? ఆప్షన్ ఏ రీసైకిల్ ప్లాస్టిక్, ఆప్షన్ బి కలప, ఆప్షన్ సి సిరామిక్, ఆప్షన్ డి గ్రాఫైట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి కలప, వుడ్. జపాన్ శాస్త్రవేత్తలు అంతరిక్ష వ్యర్థాలను తగ్గించడానికి కలపతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు.